క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర, పవన్ కు కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల హెచ్చరిక. మోడీ వ్యతిరేక శక్తులు ఆయనపై దృష్టి సారించాయా? ఆధ్యాత్మిక వ్యతిరేక తీవ్రవాదుల నుంచి ముప్ప. గతంలో పవన్ రాజకీయ విధానాలను తప్పుపట్టిన మావోయిస్టులు. పవన్ కు ప్రాణహాని వార్త రాష్ట్రంలో సంచలనం రేపింది. ఎన్నికల ముందు హామీ నిలబెట్టుకోనున్న సీఎం సతీమణి భువనేశ్వరి. 4 గ్రామాలు దత్తతకు శ్రీకారం. 4 రోజులు కుప్పంలో పర్యటనకు సిద్ధం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు. సంతోషం వ్యక్తం చేస్తున్న కుప్పం ప్రజలు. జనసేన క్రియాశీల సభ్యులుగా నమోదు చేసుకుందాం. 5 లక్షల ప్రమాద బీమా ప్రయోజనం పొందుదాం. స్వచ్ఛందంగా తరలి వస్తున్న అభిమానులు, ప్రజలు. జనసేనాని డిప్యూటీ సీఎం మీద నమ్మకమే సభ్యత్వం వైపు ఆకర్షిస్తోంది. మదనపల్లె జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మట్టి గణపతి విగ్రహాల వాడకంపై పీఓపీ విగ్రహాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీలు నిర్వహించడమైనది. స్థానిక ఎంపీడీఓ భానుప్రసాద్, ఎంఈఓల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి సూచన మేరకు పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ర్యాలీలు చేపట్టారు. బసినికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ విద్యార్థులకు పర్యావరణ హిత మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహాలను మాత్రమే వాడాలని అవగాహన కల్పించారు. పీఓపీ, కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాలు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. చట్ట ప్రకారం నడుచుకోవాలని, వినాయక చవితి ఉత్సవాలకు ప్రతి ఇంటిలో మట్టి గణపతితో జరుపుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఈఓ, హెచ్ఎం, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. నడక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందని, అన్ని వ్యాయామాల్లోకి మాస్టర్ ఎక్సర్సైజ్ నడకే ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. సత్సంగ్ ఫౌండేషన్ స్వస్థ హాస్పిటల్ వారు నిర్వహించిన వాక్ అథాన్లో ఎమ్మెల్యే షాజహాన్ పాల్గొన్నారు. మదనపల్లి బీటీ కళాశాల మైదానంలో సత్సంగ్ హాస్పిటల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన వాక్ అథాన్ కార్యక్రమానికి మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా పాల్గొన్నారు. అందరితో కలిసి బెంగళూరు రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, మల్లికార్జున్ సర్కిల్ మీదుగా బీటీ కళాశాల మైదానం వరకు నడవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు పలువురు ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా నడక సాగించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడైన పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. అటు అభిమానుల్లో, ఇటు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. మీరు కాస్త అప్రమత్తంగా ఉండమంటూ నేరుగా ఆయనకే కేంద్ర నిఘా వర్గాలు సూచించడం ఇందుకు కారణం. గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు వెల్లడించలేం, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇది కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తుందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. అయితే ఈ గ్రూపులు ఎవరివనే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన, ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి. ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ కు నిఘా వర్గాలు సూచించాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చేందుకు కారణమయ్యారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం మొదటిది. ఇక రెండవది, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తారు. లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు, ధర్మరక్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండరు. దాంతో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కంటగింపుగా మారిందనేది రెండవ అనుమానం. ఇక ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించడంతో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం కావడంతో ఆ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయా అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు తప్పుబడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కావచ్చు. బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయడాన్ని మావోయిస్టులు వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఈ దిశగా మావోల సంభాషణ ఉందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి పక్కా కారణాలు ఏమున్నాయో గానీ నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండమని సూచించడం అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని తెలుస్తోంది. తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ నాయకుడిని రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ముదివేడు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సహా 4 సస్పెండ్.
కురబలకోట మండలంలోని ముదివేడు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్ అయ్యారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు వద్ద ఉండే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2 రోజుల క్రితం 9వ తరగతి చదివే 3 మైనర్ బాలికలు మాత్రలు మింగి ఆత్మహత్యం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, హిందీ టీచర్ గౌషియా మస్తానీ, ఏఎన్ఎం బాను, అకౌంటెంట్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ప్రారంభం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లాని మొదటి స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా జనసేన పార్టీ మదనపల్లె నేత శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, దారం హరిలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మదనపల్లి నియోజకవర్గంలోని నీరుగుట్టవారిపల్లి బస్టాండ్ సమీపంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం శిబిరాన్ని ఏర్పాటు చేసి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నీరుగట్టువారిపల్లెలోని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. జనసేన పార్టీ సభ్యత్వం కొరకు ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ ఫోటోతో పాటు 500 రూపాయలు చెల్లించి జనసేన పార్టీ సభ్యత్వాన్ని ప్రజలందరూ స్వచ్ఛందంగా తీసుకోవడం జనసేన పార్టీపై ప్రజలకు పెరిగిన నమ్మకం, అభిమానం, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచడమేనని శ్రీరామ రామాంజనేయులు స్పష్టం చేశారు. ప్రజలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తుండడం చాలా సంతోషమని వారు తెలిపారు. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్లకు సభ్యత్వంతో పాటు 5 లక్షల డెత్ ఇన్సూరెన్స్, అలాగే 50,000 రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కల్పించడం జరిగిందని రామాంజులు వెల్లడించారు. అలాగే రానున్న రోజుల్లో ఎవరైతే ఎక్కువ సభ్యత్వాలు చేయిస్తారో వాళ్లకు జనసేన పార్టీ కమిటీల్లో మంచి స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. రాజకీయ నాయకులుగా ఎదగడానికి అవకాశం కూడా కల్పిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మదనపల్లిని, అలాగే జిల్లాల్లో అన్నమయ్య జిల్లాని జనసేన పార్టీ సభ్యత్వంలో మొదటి స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడమేమనగా, జనసేన పార్టీ ఆదేశానుసారం ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సభ్యత్వం ప్రతి ఒక్కరూ జనసేన అభిలాషులు, పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు అందరూ కూడా ఈ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల ఈ సభ్యత్వం తీసుకున్న దానివల్ల ముఖ్యంగా వాళ్ళకు క్రియాశీల సభ్యత్వం ఉంటుంది. దాంట్లోనే 5 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుంది. మరియు 50,000 వరకు కూడా ఉచిత బీమా కలుగు చేస్తారు. అంతేకాకుండా వారికి ఆ సభ్యత్వం ఉండే దానివల్ల ఏ కమిటీల్లో మెంబర్లుగా కానీ, రాబోయే ఇంట్లో ఎలక్షన్లలో కానీ వాళ్ళకు గ్రామానికి సహాయపడేదాన్ని, వాలంటీర్లుగా ఉండేదానికి కూడా అవకాశాలు కలుగుతాయి. అంతేకాదు, మనం చేసుకునే ఈ సభ్యత్వం వల్ల జనసేన పార్టీకి మనం ఆర్థికంగా కానీ అండగా ఉన్నట్లు, పార్టీ అభివృద్ధికి మరియు రాష్ట్రాభివృద్ధికి కూడా, జనసేన రాష్ట్రాభివృద్ధి కూడా మనం సహాయం, మన భక్తి చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనసేన సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అక్షరదాత్రి స్టడీ సెంటర్స్ కి పేద పిల్లల విద్యాభ్యాసం కోసం విద్యా సామాగ్రిని మరియు ఆనంద నిలయంలోని వృద్ధులకు బెడ్షీట్స్ ని దాత్రి ఫౌండేషన్ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ స్వాతికి అందజేసిన కదిరి రోడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ అనిల్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్లు మోహన్, అంజయ్య, అసోసియేట్స్ రాజేష్, నవీన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ సిబ్బందికి దాత్రి ఫౌండేషన్ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఉండవల్లి నివాసం దగ్గర ప్రజా దర్బార్లో కలిసిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు, పెండింగ్ బిల్లులపై సమాచారం ఇవ్వగా వెంటనే అన్ని పరిష్కారం అవుతాయని, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని సూచించిన నారా లోకేష్ మదనపల్లెను హరిత పట్టణంగా
తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ ముందడుగు వేస్తున్నారు. ప్రతి ఆదివారం మొక్కలు నాటాలని ఆయన ఇదివరకే ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో శనివారం మదనపల్లి పట్టణం నక్కలదిన్నె తాండా దగ్గర పొన్నేటిపాళ్యం వెళ్లే మార్గం రోడ్డు ఇరువైపులా మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోసిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గ్రీన్ టౌన్ ఏర్పాటులో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించుచున్నారు. ఈ క్రమంలో కుప్పంలోని 4 మండలాల్లోని మహిళలతో సమావేశంలో పాల్గొనున్నారు. నియోజకవర్గంలో ఉత్తమ మెజారిటీ వచ్చిన గ్రామాలను దత్తత తీసుకుంటామని ఆమె ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు పర్యటనలో భాగంగా ఆమె 2 గ్రామాలను దత్తత తీసుకోనున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజారిటీ వచ్చిన బూతులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర, పవన్ కు కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల హెచ్చరిక. మోడీ వ్యతిరేక శక్తులు ఆయనపై దృష్టి సారించాయా? ఆధ్యాత్మిక వ్యతిరేక తీవ్రవాదుల నుంచి ముప్ప. గతంలో పవన్ రాజకీయ విధానాలను తప్పుపట్టిన మావోయిస్టులు. పవన్ కు ప్రాణహాని వార్త రాష్ట్రంలో సంచలనం రేపింది. ఎన్నికల ముందు హామీ నిలబెట్టుకోనున్న సీఎం సతీమణి భువనేశ్వరి. 4 గ్రామాలు దత్తతకు శ్రీకారం. 4 రోజులు కుప్పంలో పర్యటనకు సిద్ధం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు. సంతోషం వ్యక్తం చేస్తున్న కుప్పం ప్రజలు. జనసేన క్రియాశీల సభ్యులుగా నమోదు చేసుకుందాం. 5 లక్షల ప్రమాద బీమా ప్రయోజనం పొందుదాం. స్వచ్ఛందంగా తరలి వస్తున్న అభిమానులు, ప్రజలు. జనసేనాని డిప్యూటీ సీఎం మీద నమ్మకమే సభ్యత్వం వైపు ఆకర్షిస్తోంది. మదనపల్లె జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు వ్యాఖ్యలు. క్షణక్షణ పోరాటం, కణంకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.